బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. వచ్చింది. అయితే ఇంతకు ముందు మాకు అవార్డులు ఒక లెక్కన అనే విధంగా మాట్లాడారు కదా, సో నిన్న వచ్చినప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారని కొంతమంది అంటున్నారు, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఒకటి, మైక్ కొంచెం ఒకటి పెట్టండి, నా మూతి తగులుతుంది. అయితే బాలకృష్ణ గారు ఇప్పుడు మైకు బాలకృష్ణ రెండు ఒకటే. మైక్ లేనిదే మనకు మాట వినపడదు, బాలకృష్ణ లేనిదే మనకి అర్థం కాదు సినిమా. బాలకృష్ణలో సినిమా ఉండదు, రియల్ ఉంటది, రియాక్షన్ ఉంటది, యాక్షన్ ఉంటది. రియల్ హీరో కాదు అని రియాలిటీ. ఇప్పుడు చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావో ఊసిపోతావో ఏదో ఒకటి. అయితే అట్లాగా ఆయన బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఆయనలో ప్రతిభ ఉందండి, కళ ఉంది. కళామ తల్లి ఆయనలో పూనుకుపోయింది. ఆయనలో పూనుకున్న కళామ తల్లి ఆయన ఏమంటుందంటే, మీరు ఇంతకాలం చేశారు, ఎంతో కష్టపడ్డారు, ఏది దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెలదరా అన్నట్టు ఆ పాట నుంచి ఇప్పుడు సమరసింహాల పాటలు అట్లా, అది నరసింహనాయుడులో చీమ కొట్టిన పాట, ఆ టైప్ లో ఏదో పాటలు ఉంటాయి ఆయనకి. ఆయన డాన్స్ బాగా వేస్తారు, ఆయన డాన్స్ వెరైటీగా ఉంటాయి. ఆయన డాన్స్ పెద్ద డాన్స్ లేనా, ఆయన డాన్స్ ఎవరు వేయలేరు ప్రపంచంలో, అసలు అదే మైకేల్ జాక్సన్ వేయలేరు. అయితే నిజంగా చెప్తున్నా, నేను సినిమా ఆర్టిస్ట్ అండి యాక్చువల్గా. నేను కూడా సినిమాలో 25 సంవత్సరాల పైన అవుతుంది. ఈ సినిమాలు బాలకృష్ణ గారి సినిమా చేసాం మొన్న కూడా. మొన్న అంటే మహారాజా మీకు డాకు మహారాజ్. ఆ సినిమాలు చెప్పాలంటే అసలు బాలకృష్ణ గారు తప్ప ఎవరు కాపాడు. డాకు మహారాజ్ అంటే డాకు అంటే డొక్కు కాదు, డాకు ఇంటి పేరు, ఇంటి పేరు డాకు, ఒంటి పేరు మహారాజ్, డాకు మహారాజ్. అయితే ఆయన నరుక్కుంటూ పోతాడు. నరుక్కేది ఎవరిని మావులోల్ని కాదు, ఎదవల్ని, ఎదవనాల్ని, ఎదవనా కొడుకుల్ని. ఆయన నరకుడు మొదలు పెడితే హైదరాబాద్ లో కాదు, ఇండియాలో ఏ ఎదవనా కొడుకుండ్రు అందరు పోతారు, అందరు మంచోళ్ళు అయిపోతారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ పద్మవిభూషణ్ కూడా వచ్చింది. సో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా జస్ట్ పోస్టులు పెట్టి శుభాకాంక్షలు చెప్పారు తప్ప ఒక ఈవెంట్ గానీ ఏది కూడా చేయాలా. సో మరి ఇప్పుడైనా చేస్తారా లేదా, యాక్టివ్ అవుతారా లేదా, రియాక్ట్ అవుతారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, ఆంధ్రాలో కొంచెం ఆయనకి ఒక పొజిషన్ ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయినా కూడా మొత్తం బాధ్యత చూసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రాకి. అట్లాగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, తెలంగాణ ఆంధ్ర అయినా నేను ప్రజలకి మేలు చేస్తా. వైజాగ్ లో ఆపద వస్తే ఫస్ట్ ఫండ్ ఎవరు ఇచ్చింది? పీకే పవన్ కళ్యాణ్. తర్వాత ప్రభాస్ ఎంతో కొంచెం ఇచ్చాడు, అదే చెప్తున్నా. ప్రభాస్ గారు కూడా ఇచ్చారులే, ప్రభాస్ గారు నేను తప్పు మాట్లాడలేదు. అట్లా కాదు, ఇప్పుడు అవార్డు వచ్చింది కదా, అవార్డు గురించి మాట్లాడుతున్నా. అవార్డు గురించి దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు ఆ అవార్డు ఆయనకి రావడం చాలా ఉత్తమం అండి. ఆయనకు అసలు ఎప్పుడో రావాలి ఆయనకి. ఆయన అసలు ఏది ఆశించడండి. పోస్ట్ గురించి ఆశించడు, ఒక సీఎం పదవి గురించి ఆశించడు, ఎంపీ పదవి గురించి ఆశించడు, మినిస్టర్ పదవి గురించి ఆశించడు. ఆయన ఏదైనా సరే ఏదైనా చేయాల ప్రజలకి. ఆయన ఎంతో కష్టపడి వచ్చారు, ఎంతో కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి. ఆయన మా నెల్లూరులో వాళ్ళ అమ్మమ్మ గారు ఉన్నారు, మా అన్న క్లాస్మేట్, ఆయన ట్యూషన్ మెంట్. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒకటే ఒక మాట. ఇప్పుడు అగ్ని పర్వతం ఎలా ఉంటది, అలా ఉంటది ఆయన గుండె. ఆయన గుండెలో ఉన్న విషం కన్నా డేంజర్. నువ్వు విషం తాగితే గంట చచ్చిపోతావు, పవన్ కళ్యాణ్ జోలికి వస్తే నిమిషంలో పోతావు. వద్దు, రావద్దు. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆయన పోస్ట్ గురించి ఆలోచించట్లా. ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి వస్తున్నా. ఇంతకు ముందు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు జస్ట్ శుభాకాంక్షలు చెప్పారు తప్ప ఇలాంటి ఈవెంట్ చేయలేదు. సో ఇప్పుడైనా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది కదా, ఇప్పుడైనా సెలబ్రేట్ చేస్తారా లేదా? సినిమా చేస్తారు, అది క్వశ్చన్. అది చేస్తారు. అది అంటే ఏదైనా అకేషన్ ఉంటది కదా, ఏదైనా సమయం ఉంటది కదా, దానికి ఒక సమయం ఉంటది. వాళ్ళకి షూటింగ్లు ఉంటాయి. బాలకృష్ణ గారికి వాళ్ళకి టైం కావాలి కదా, సార్కి టైం కావాలి, సెట్ చేసుకొని వాళ్ళు ఒక టైం సెట్ చేసుకుని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే పద్మభూషణ్ విభూషణ్ అదే అవార్డు వచ్చిందంటే మామూలు విషయం కాదు. అది ఒక గొప్ప వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు బ్రహ్మానందం గారికి ఏమొచ్చింది? 2 తెలుగు రాష్ట్రాల్లో 7 మందికి వచ్చింది. 7 మందికి వచ్చింది. ఎవరు చెప్పండి, మీరు చెప్పండి.
నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ 7 మంది పక్కన పెడితే మన తెలుగు వాళ్ళకి వచ్చింది, అది చాలా గర్వకారణం. గర్వకారణం అది. సో ఓవరాల్ గా బాలకృష్ణ గారి గురించి ఏం చెప్తారు ఒక మాట? బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఒకటే అండి, ఆయన అనుకుని చేస్తాడు. ఆయన షూటింగ్ లో ఎవరిని కష్టపెట్టాడు. ఆయన ఫుడ్ ఏమిందంటే అందరూ అదే తినాలి. ఎందుకంటే నేను చూస్తా కాబట్టి. అందరినీ కొడతా ఉంటాడు మరి? లేదండి, ఆయన కామెడీ సరదాగా, అంటే సరదాగా ఉంటే కొంచెం అట్లాగా ఉంటదని చెప్పి అట్లా చేస్తారు. కానీ కొట్టినాడికే బాధ ఉండదా? అంటే కొన్నిసార్లు ఆయనకి కొంచెం ఆయనకి వస్తుందండి